హలో అండి. ఇదేంటి పరోటా గ్రీన్ కలర్లో ఉంది చపాతీ అనుకుంటున్నారా? ఇదేనండి పాలక్ పన్నీర్ పరోటా అండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. ఎప్పుడు రోటీలు ఇలా పెట్టకుండా పాలకూర తినని వాళ్ళకి, పిల్లలకి ఇలా రోటీస్ చేసి పెడితే చాలా టేస్టీగా తింటారు. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. పదండి చూసేద్దాం ఎలా చేసుకుందామో. ముందుగా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోండి, పొయ్యి మీద వేడి చేసుకోండి నీళ్ళని. నీళ్ళు వేడయ్యేటప్పుడు ఒక స్పూన్ పంచదార, పావు స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలపండి. దాన్ని చక్కగా ఇలా కలుపుకోండి. పాలకూర అనేది కొంతమంది పిల్లలు తినరండి, ఇలా చేసి పెడితే తింటారు. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో మనం ముందుగా శుభ్రంగా వేరుకొని కడిగి పెట్టుకున్న పాలకూరని వేసుకోండి. ఎక్కువసేపు కాదండి, 1 or 2 minutes పెడితే చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. నేనైతే 1.5 minutes అలా పెట్టేశాను, సరిపోతుంది. 1.5 minutes లేదా 2 minutes, అంతకు మించి అయితే వద్దండి. ఇందులో ఇది వేసిన ఎమ్మటనే మనం పక్కన కొంచెం చల్లనీళ్ళు కూడా వేరే గిన్నెలో తీసుకొని ఉంచుకోవాలండి మనం. ఎందుకంటే ఇలా వేడిగా ఉన్నదాన్ని పక్కన పెట్టేస్తే దీనిలో ఉన్న గుణాలన్నీ పోతాయి, అంటే మంచి ఫ్లేవర్ అంతా పోతుంది, దీంట్లో ఉన్న మనకి కావాల్సిన విటమిన్స్ అన్నీ పోతాయి. కాబట్టి ఎమ్మటే చల్లనీళ్ళల్లో కూడా వేసేసుకోవాలి. వేసుకుంటే దీనివల్ల పాలకూరకున్న విటమిన్స్ అన్నీ మనకు వస్తాయండి. చూడండి, చక్కగా వేడి నీళ్ళలో నుంచి తీసుకొని పక్కన వేరే బౌల్లో చల్లనీళ్ళు పెట్టుకున్నాను. అందులో ఇది వేసేసుకొని కొంచెం సేపు ఒక 2 minutes మొత్తం ఆకంతా చల్లబడేదాకా ఉంచుకోండి. చూసారా, చల్లగా అవుతుందా లేదో కూడా చూసుకోండి మధ్య మధ్యలో. ఎక్కువసేపు పట్టదండి, ఆరిపోతుంది ఎమ్మటేనే. వేడి చల్లారిన తర్వాత చక్కగా దాన్నంతా నీళ్ళల్లో కూడా ఎక్కువసేపు ఉంచొద్దండి. కొంచెం టెంపరేచర్ అంతా తగ్గిపోయి నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు ఉంచుకొని ఎమ్మటే తీసేసేయండి. ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంచడం వల్ల పాలకూరలో ఉన్న గుణాలన్నీ పోతాయండి, అందుకే నేను చెప్తున్నాను. హాట్ వాటర్లో కూడా ఎక్కువ టైం ఉంచొద్దు, అలాగే కోల్డ్ వాటర్లో కూడా ఎక్కువ టైం ఉంచొద్దు. కోల్డ్ వాటర్ అంటే నార్మల్ టెంపరేచర్లో ఉన్న వాటరేనండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ముందుగా ఉడకపెట్టుకొని చల్లార్చుకున్న పాలకూర వేసుకుందాం. అందులోనే ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి అండి, ఒక 2 inches అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిర్చి తుంచుకొని వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందామండి. ఇది చేసుకోవడం కొంచెం ఇది అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం మనం మెంతికూర పచ్చి ఆకుంటే వేసుకోవచ్చు, లేదు అంటే మనకి మార్కెట్లో కస్తూరి మెతి దొరుకుతుందండి, అది 1 స్పూన్ వరకు వేసుకొని మిక్సీ పట్టుకోండి చక్కగా. చూసారా, గ్రీన్ కలర్లో పేస్ట్ మనకైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి 2 కట్టల పాలకూర తీసుకున్నానండి, దానికి నేను 2 కప్పులు గోధుమ పిండి వేసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని చక్కగా ఇందులో వంపుకోండి, మొత్తం తీసుకోండి. ఇంకా జార్లో ఏమన్నా ఉంటే కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ను కూడా ఇందులో పోసుకోండి. ఇప్పుడు మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అలాగే 2 tablespoon ఆయిల్ వేయండి. ఆయిల్ వేయటం వల్ల పిండి చాలా మృదువుగా వస్తుంది. 2 tablespoon ఆయిల్ అయితే వేసుకోండి. చూపిస్తున్నాను చూసారా, 2 tablespoon ఆయిల్ వేసుకోండి. చక్కగా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకోండి. మనం ఇంట్లో విడిగా పాలకూరతో ఏదన్నా చేసినా కొంతమంది తినరండి. ఇలా చేసి పెడితే కొంచెం స్పైసీగా అండ్ మసాలాగా టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడా అండి ఇది. నాకైతే ఈ 2 కప్పుల పిండికి గ్రీన్ పేస్ట్ వేసుకోగా నాకు 1 కప్పున్నర వాటర్ పట్టిందండి. చక్కగా అన్నీ ఒకేసారి పోసుకోకుండా కొంచెంగా పోసుకుంటూ చక్కగా మెదుపుకోవాలండి పిండిని. చూసారా, ఇలా ఒక 5-10 నిమిషాలు పడుతుందండి ఓపిక్గా పిండిని చక్కగా మెదుపుకోండి. అలా పిండిని మెదిపిన దాంట్లోనే మనకి మంచిగా వస్తుందండి చపాతీ. దాన్ని ఒక 1/2 hour పక్కన పెట్టేద్దాం. అది నానే లోపల మనం కొత్తిమీర కొంచెం కట్ చేసుకున్నానండి, అలాగే అల్లము పచ్చిమిరపకాయ నేను చాపర్లో వేసుకున్నానండి చిన్ని ముక్కలుగా ఉండడం కోసం. తర్వాత ఒక 100 గ్రాములు పన్నీర్ తీసుకున్నానండి, చక్కగా సన్నగా అది కూడా తురుముకున్నాను. చూసారా ఎంత సన్నగా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న అల్లము పచ్చిమిరపకాయ పేస్ట్, కొత్తిమీర, కొంచెం పసుపు,
చాలా మంచిగా ఉంటుందండి. మంచి మసాలా టేస్ట్తో. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకున్నానండి. ఒక స్పూన్ మనకి ఇవి వస్తాయి కదండి చిల్లీ ఫ్లేక్స్, అవి వేసుకున్నాను. ఒక స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నానండి. ఆమ్చూర్ పౌడర్ లేకపోతే మీకు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. దానికి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి. ఎక్కువ వేసుకోవద్దు, సాల్ట్ చాలా తక్కువ వేసుకోండి. ఈ మిశ్రమాన్ని చక్కగా ఈ మసాలాలన్నీ పన్నీర్కి పట్టేలాగా చక్కగా కలుపుకోండి. మనకి ఇందులో పచ్చిమిర్చి ఉన్నాయి, చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి, అల్లం ముక్కలు ఉన్నాయి, కొత్తిమీర ఉంది, ఆమ్చూర్ పౌడర్ ఉంది, అన్నీ అండి. ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నాకైతే నోరు ఊరిపోతుంది అది కలుపుతున్నప్పుడే. కొంచెం పచ్చి తినేసాను. అది మిక్స్ చేసే లోపల మనకి పిండి నానిపోయిందండి. చూసారా, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చక్కగా మనకి ఏ సైజు చపాతీ కావాలో ఆ సైజు చపాతీ చేసుకోండి. యాక్చువల్గా చపాతీ రోజు రౌండ్గా చేసుకుంటాం కదండి, అలా చేసి పెడితే కొంచెం పిల్లలకి బోర్ కొట్టచ్చు. అందుకని దీన్ని కొత్త మోడల్గా చేసుకుందామండి. ఒక చిన్న కప్లో వాటర్ కూడా పక్కన పెట్టుకోండి. ఎందుకు అంటే చెప్తాను చూడండి. చక్కగా చపాతీని ఇలా పల్చగా, మరీ పల్చగా వద్దు, మరీ మందంగా వద్దు, ఇలా ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని ఇందులో వేయండి. చక్కగా దాన్ని ఇది చేసుకోండి, ఒకే చోట లేకుండా. ఇప్పుడు చూసారా, నేను చూపిస్తున్న లాగా మీరు దాన్ని పోల్ చేసుకోండి. నేనేం రాస్తున్నానంటే చపాతీ విడిపోకుండా, పన్నీర్ బయటికి రాకుండా ఉండడం కోసం వాటర్ రాసుకుంటున్నానండి. కొంచెం నీళ్ళతో తడి చేసుకోండి. తర్వాత అటు సైడ్ కూడా పోల్ చేయండి. చూసారా, ఇట్లా 4 సైడ్స్ మనం కవర్ చేసేసాం అనమాట. వాటర్తో చేసాం కాబట్టి అది బయటికి రాదు. మీరు ఒకేసారి గట్టిగా ప్రెస్ చేసేసి దాన్ని ఇది చేయకుండా స్మూత్గా అలా 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 చేసుకుంటూ ఉండండి. చక్కగా మంచిగా వస్తుందండి. చూసారా, ఎంత నిదానంగా చేసుకోవాలి అంటే అంత నిదానంగా చేసుకోవాలి. అలా అని చెప్పేసి నాకు ఎక్కడ అది బయటికి రావటం అదేం లేదండి. ఇలా చక్కగా అంటే నేను 4 కార్నర్స్ వచ్చేలాగా చేసుకున్నాను అనమాట, స్క్వేర్ డబ్బాలాగా. బాగుంది. ఇది మనం పిల్లలకి పొద్దున్నే స్నాక్స్గా పెట్టచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా పెట్టచ్చు, లేదంటే లంచ్ బాక్స్లో కూడా మనం లంచ్ లాగా కూడా పెట్టచ్చు అనమాట. దీంట్లోకి చక్కగా రాయితాతో తినచ్చు, ఇది ఒట్టిది కూడా తినచ్చు, మైనస్తో తినచ్చు, టమాటో కెచప్తో తినచ్చు, స్వీట్ సాస్తో తినచ్చు, చాలా రకాలుగా తినొచ్చు అండి. బాగుంటుంది. ఎప్పుడన్నా మనం జర్నీలప్పుడు కూడా దీన్ని 1 డే వరకు క్యారీ చేయొచ్చండి. అది అయితే చపాతీ రెడీ అయిపోయింది. నేను పొయ్యి మీద పెనం పెట్టేసి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాకపోతే నెయ్యి వేసుకుంటే ఇంకా బెటర్ అండి. నేను నెయ్యి వేస్తాను. నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ ఇది. ఇలా చేసి పెట్టుకోండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం ఎక్కువ శ్రమ కూడా ఉండదండి, లైట్గానే ఉంటుంది. చిన్న చిన్నగానే కాబట్టి అన్నీ ఉంటే మనకు అన్నీ ఇంట్లో దొరికే వస్తువులండి. గోధుమ పిండి ఉంటుంది, ఒక పాలకూర తెచ్చుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మనకి ఇంట్లోనే దొరుకుతాయి కదండి. చూసారా, ఇలా కాలాలన్నమాట. ఒకవైపు బబుల్స్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఇలా కాల్చుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి లోపల కూడా చక్కగా మగ్గిపోతుందండి. చూసారా, రెడీ అయిపోయిందండి నా పరోటా. అయితే చపాతీయో పరోటానో ఏదో ఒకటి. ఇలా నేను మిగతా పిండిని కూడా చేసుకున్నానండి. నేను కలిపిన 2 కప్పులు దానికి 9 వచ్చాయండి. 9 చపాతీస్ అయితే వచ్చాయి. 9 పరోటాస్ అనుకోండి, పోనీ పరోటాస్ 9 మసాలా పరోటాస్ వచ్చాయి. పాలక్ పన్నీర్ పరోటా, పాలక్ పన్నీర్ పరోటా అనమాట. పాలక్ పన్నీర్ పరోటా అయితే నాకు 9 వచ్చాయండి. నాకు ఇది చేస్తున్నప్పుడే తినేయాలనిపించింది. కాదు వీడియో కోసం అని చెప్పేసి చక్కగా అన్నీ చేసే వరకు ఓపిక పట్టి మొత్తం చేసి అన్నీ కాల్చేసాను అనమాట. చూడండి ఎంత గ్రీన్ కలర్గా ఉందో. చూడటానికి కలర్ఫుల్గా ఉంది, తినటానికి హెల్దీ. దాంట్లో ప్రోటీన్ ఉంది, పన్నీర్ ఉంది, స్పైసీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. కొత్తిమీర ఉంది, అన్నీ ఉన్నాయి, కళ్ళకి మంచిది. ఇందులో మనం కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి. నెక్స్ట్ టైం వేరే మోడల్ కూడా చూపిస్తాను ఇందులోనే. చూసారా, చక్కగా అయిపోయినాయి. నేను ఆ షేపే కాకుండా ఈ ట్రయాంగిల్ షేప్ కూడా ఒకటి చేశానండి. మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు, రౌండ్ షేప్ కూడా చేసుకోవచ్చు అండి. చక్కగా కాల్చుకోండి, నెయ్యి వేసుకొని కాల్చుకోండి. నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు నూనె వేసుకొని కాల్చుకోండి. చక్కగా ఇవన్నీ కాలిన తర్వాత నేను సర్వ్ చేశానండి. అందరూ చాలా బాగున్నాయి అన్నారు.
చాలా ఎమ్మీగా ఉన్నాయి. నెక్స్ట్ డే వరకు కూడా ఇది పాడవదండి. మీరు ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే కూడా తినొచ్చు. తింటుంటే దాని ఫ్లేవర్స్ లోపల మనకి పన్నీరు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఆ ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా అనిపించాయి. చూడండి, నేను ఒకటి ఓపెన్ చేస్తున్నాను. నా అయితే పరోటాస్ రెడీ అయిపోయినాయి. పాలక్ పన్నీర్ పరోటా చూసారా, అందులో మనకి స్పైసెస్ కనిపిస్తుంది, పన్నీర్ కనిపిస్తుంది. చూడటానికి రెగ్యులర్గా కాకుండా కలర్ఫుల్గా ఉంటుంది. హెల్దీ అండి. ఒకసారి మీరు కూడా నేను చెప్పినట్టు చేసి తిని చెప్పండి ఎలా ఉందో. బాగుంటే కనుక ఒక కామెంట్ పెట్టండి. నేను ఇంకా రోటీస్తో ఏమేమి వెరైటీస్ చేయొచ్చో అవి కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకి రెగ్యులర్ చపాతీలాగా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ అండ్ లైక్.